వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు. అదే రకంగా గ్రామంలోకి రాగానే ఒక పండుగ వాతావరణంతో అంటే ఈరోజు మనం ఒక గుడి కట్టుకొని బ్రహ్మాండంగా గుడిలో పూజలు చేసుకొని ఒక విగ్రహావిష్కరణ చేసుకొని ఏదైనా సరే మా కోరిక తీర్చమని ఒక దేవుని ఏ రకంగా మొక్కడానికి ఒక ఉత్సాహంతో అందరూ కలిసి ముందుకొచ్చి ఒకటి ఒక కార్యక్రమాన్ని నడుపుతారో అంతకంటే బ్రహ్మాండంగా ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగడానికి కూడా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నిట్లోనూ ముఖ్యంగా విగ్రహం ఆవిష్కరణ ప్రతి ఊర్లోనూ మనం విగ్రహాలు పెట్టుకుంటాం. విగ్రహాలు పెట్టుకొని ఆ రోజు అక్కడికి పెట్టుకోగానే మన పని అయిపోతుందనే ఆలోచన మనం చేసుకోకూడదు. ఆ విగ్రహాన్ని ఎప్పుడు చూసినా ఆ అతను విగ్రహం పెట్టించుకునే స్థాయికి వచ్చాడంటే ఎటువంటి కారణాల వల్ల వచ్చాడు, ఎంత సాధిస్తే ఆ స్థాయికి వచ్చాడు అనే విషయాన్ని కూడా మనం అందరూ ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నాయకుల విగ్రహాలు మనం పెట్టుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ దేశంలో అతి ఎక్కువగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశవ్యాప్తంగా మనం పెట్టుకోగలుగుతున్నామంటే ఆయన మన సొసైటీకి కానీ మన దేశానికి కానీ మనకు కానీ చేసిన గొప్ప ఏంటి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.